అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోలని కోరుకుంటున్నానండి. ఈరోజు చికెన్ ములక్కాయ వండుతున్నానండి. అది ఎలా తయారు చేస్తున్నాను చూడండి. 6 కేజీ చికెన్ తీసుకున్నానండి. కిన్లేసో 2-3 చుట్లు కడిగేసానండి. ఇగరండి ములక్కాళ్ళ. ఇది మార్కెట్లో కాదండి, ఇంటి దగ్గర ఉన్న చెట్లు అండి. ఇవి చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ చికెన్ ములక్కాడ వండుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇగో మీడియం సైజు ఉల్లిపాయలు 5 అండి, ఒక 5 పచ్చిమిరకాయలు, కొప్పు టమాటాలండి. ఇలా తీసుకోవాలండి పీసి. ఇలా ఉంటే వచ్చేద్దండి. ముందుగా పొయ్యి మీద వేస్తున్నానండి. తగినంత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఇటుక్కిందండి, పచ్చిచ్చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి, మగ్గుతాకు ఉల్లిపాయ. ఉల్లిపాయలు వేగిపోయాయండి, టమాటాలు వేద్దాం. కొప్పు ఓ చూండు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దామండి. ఇలా కలుపుకోవాలి, పచ్చిపంపు రాకుండా అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇప్పుడు కడిగిన చికెన్ వేద్దామండి. అది తిప్పుకున్నాక మూత వేసి 2 నిమిషాలు ఉంచుదామండి. ఇప్పుడు ములక్కాయ వేద్దామండి. ఇప్పుడు 6 స్పూన్లు పసుపు వేద్దామండి. 3 స్పూన్లు కారం వేద్దామండి. తగినంత ఉప్పు వేద్దామండి. ఇప్పుడు నీళ్ళు వేద్దామండి. ఇలా ముక్క ములిగిలాగా వేసుకోవాలి. ఓ 15 నిమిషాలు ఉంచితే ఉడికిపోద్దండి. ఈ లోపల మసాలా రెడీ చేసుకుందాం. కొద్దిగా జీలకర్ర అండి, 3 ఎల్లిపాయ రేకలు వేస్తున్నానండి. దాల్చిన చెక్క వేస్తున్నాను. 3 లాలిక్కాయలు వేస్తున్నాను. 2 లామ మొగ్గలు వేస్తున్నానండి. కొద్దిగా గసగసాలు వేస్తున్నాను. అలాగే కొద్దిగా ధనియాలు వేస్తున్నానండి. ఇంతేనండి, ఉప్పు వచ్చినాయి. అయిపోయిందండి, తీసేద్దాం. దగ్గర పడిపోయిందండి, మసాలా వేద్దాం.
కొంచెం ధనియాల పొడి వేస్తానండి. కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను. వేసుకుంటే 2 నిమిషాలు ఉంచితే మగ్గిపోద్దండి, మసాలా పడుతుంది. ఉడికిపోయిందండి, దించేద్దాం. కొత్త పట్ట ఉందండి. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. కూర అండి చపాతీలో తినచ్చు, అన్నంలో తినచ్చు, ఉత్తిరొట్టు కూడా తినచ్చండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ కొట్టండి, అలాగే సపోర్ట్ చేయండి. గంట సమయంలో మాత్రం మర్చిపోకండి.